ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ అంటూ వార్తలు వేసుకొని వచ్చింది. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. కండక్టర్ల నియామకానికి ఉత్తర్వులు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ అంటూ మొత్తం మీద అయితే ఇక్కడ మనం చూసుకుంటే కండక్టర్ల నియామకానికి ఉత్తర్వులు అంటూ వార్త వేసుకొని వచ్చింది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ అంటూ క్లియర్గా ఇక్కడ ఇచ్చింది ఏంటంటే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ అంటూ క్లియర్గా మెన్షన్ చేసింది. ఇక్కడ ముందుగా హైదరాబాద్ రీజనల్ పరిధిలో మొత్తం మీద హైదరాబాద్ రీజనల్ పరిధిలో కండక్టర్ల నియామకానికి మొత్తానికైతే ఉత్తర్వులు జారీ అయినట్టు వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ దీంట్లో మళ్ళీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులోను అంటూ ముందుగా హైదరాబాద్ రీజనల్ పరిధిలోను అంటూ వార్త వేసింది. ఇక్కడ మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా పోస్టులు భర్తీ, మొత్తం మీద మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారానే భర్తీ చేస్తారు అంటూ వార్త వేసింది. కాంట్రాక్ట్ విధానానికి స్వస్తి, ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు యూనియన్లు. ఇక్కడ యూనియన్లు ఒకవైపు నుంచి ప్రైవేటు పరంగా అయితే అవుట్సోర్సింగ్ విధానం మానుకోవాలి అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మనము దిశాపత్రికలో క్లియర్గా మనకు కనబడుతుంది. కార్మికులకు వెల్ఫేర్ బోర్డు కమిటీల సమావేశం రద్దు చేయాలి, ఆర్టీసీ జేఏసీ డిమాండ్ అంటూ 7వ పేజీలోని వార్త ఉన్నది. ఇది మొత్తం క్లియర్గా. అయితే మనం ఇక్కడ ఈరోజు దిశాపత్రికలో ఇచ్చింది ఏంటంటే ఇటీవల ఎలక్ట్రికల్ ఈవీ బస్సులకు ప్రైవేట్ డ్రైవర్లను నియమించిన ఆర్టీసీ తాజాగా అవుట్సోర్సింగ్ విధానంలో కండక్టర్లను తీసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీలో కండక్టర్ల కొరత ఉన్నందున మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకోవాలని సూచించింది. ఈ మేరకు ఈ నెల 8న బస్ భవన్ నుంచి ఆర్టీసీ యాజమాన్యం రీజనల్ మేనేజర్కు ఆదేశాలు జారీ చేసింది. అవుట్సోర్సింగ్ కండక్టర్లకు నెలకు 17,969 రూపాయలు వేతనం ఇవ్వడానికి ముందుకొచ్చింది అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ అయితే 7వ పేజీలో మిగతా వార్త ఉన్నది, చూసే ప్రయత్నం చేద్దాం. 7వ పేజీలో అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ అంటూ ఇక్కడ మెయిన్ హెడ్లైన్గా వేసుకొని వచ్చింది. 7వ పేజీలో వార్త ఇది. చెల్లించాలని ఉత్తర్వులు పేర్కొన్నది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఈ కండక్టర్లను నియమించుకోవాలని బస్ భవన్ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. ముందుగా హైదరాబాద్ రీజనల్ పరిధిలో నియామకాలు చేపట్టి అక్కడ సక్సెస్ అయితే జిల్లాల వారీగా అవుట్సోర్సింగ్ సిబ్బంది ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చర్చ జరుగుతుంది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేటు వైపు అడుగులు వేసినట్లు యూనియన్ల నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఆర్టీసీలో కాంట్రాక్టు విధానానికి స్వస్తి పలకడంతో పాటు రెగ్యులర్ నియామకాలు ఉండవేమోనని భావిస్తున్నారు. యాజమాన్యం తీసుకునే నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువకులకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంస్థను ప్రైవేటు పరం చేయాలనే కుట్రలు మానుకోవాలని ఆర్టీసీ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగ సంఘాల ఆగ్రహం అంటూ ఇక్కడ మెయిన్ హెడ్లైన్గా వేసింది. అవుట్సోర్సింగ్ కండక్టర్ల నియామకం కోసం ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు ఇవ్వడంపై ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుట్టు చప్పుడుగా జీవోలు తీసుకొని సంస్థను గుత్తేదారులకు అప్పగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసినట్లు యాజమాన్యం వినడం లేదని, స్వంత నిర్ణయాలు తీసుకొని సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. అవుట్సోర్సింగ్ విధానాలపై త్వరగా అన్ని సంఘాలు సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ చైర్మన్ వెంకన్న హెచ్చరించారు. సభలు సమావేశాల్లో 3,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ ఉనికి లేకుండా చేసేందుకు ఎప్పుడు లేని విధంగా కండక్టర్ల అవుట్సోర్సింగ్ విధానానికి ప్రభుత్వం ప్రయత్నించడం మానుకోవాలని యూనియన్లు సూచిస్తున్నాయి. సంక్షేమ కమిటీలెందుకు అంటూ ఇక్కడ మెయిన్ హెడ్లైన్ వేసింది. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో ఈ నెల 27న ఆర్టీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డు మీటింగ్ అంటూ ఆర్టీసీ యాజమాన్యం జారీ చేసిన ఉత్తర్వులపై ఆర్టీసీ జేఏసీ మండిపడింది. సమ్మె వాయిదా
వేసేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ తమకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసినట్టుగా ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. యూనియన్ల గుర్తింపులను ఇవ్వకుండా వెల్ఫేర్ కమిటీలు అంటే ఆర్టీసీ కార్మికుల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుండగా తాము భావిస్తున్నట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మొత్తం మీద ఆర్టీసీలో గందరగోళమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆర్టీసీ సంబంధించింది మొత్తం మీద ఏదైతే అవుట్సోర్సింగ్ విధానం అని చెప్పిర్రో దీంట్లో ఏదో గందరగోళంగా ఉంది అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇందులో ఏది ఏమైనా కానీ మొత్తానికైతే ఆర్టీసీ అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ విధానం వద్దు, కార్మికుల వెల్ఫేర్ బోర్డు కమిటీల సమావేశాన్ని రద్దు చేయాలి, ఆర్టీసీ జేఏసీ డిమాండ్ అంటూ ఇక్కడ ఆర్టీసీ జేఏసీ కూడా డిమాండ్ చేస్తున్నట్టు వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ అయితే దిశ తెలంగాణ పత్రికలో రాష్ట్ర ఆర్టీసీ వెల్ఫేర్ బోర్డు కమిటీల సమావేశం రద్దు చేయడంతో పాటు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్ల డ్రైవర్లను నియమించే విధానం మానుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. ఇటీవల సచివాలయంలో జేఏసీ నాయకులతో జరిగిన చర్చ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీల్లో యూనియన్ల పునరుద్ధరణ కూడా ఉందని జేఏసీ చైర్మన్ ఇదురు వెంకన్న, వైస్ చైర్మన్ మాస్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ యాజమాన్యం వెల్ఫేర్ బోర్డు మీటింగ్ గురించి సర్క్యులర్ జారీ చేయడం పుండు మీద కారం చల్లినట్లుగా ఉందని, ఈ సర్క్యులర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అడ్డుపడే విధంగా ఉందని జేఏసీ భావిస్తుందన్నారు. విద్యుత్ బస్సులను కేంద్ర ప్రభుత్వంతో నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలతో ఈ బస్సులు తీసుకొస్తే సహించమని ప్రభుత్వ హామీలతోనే సమ్మెను వాయిదా వేశామని, కానీ ఆర్టీసీ ఎండీ సర్జనర్ ద్వారా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీలో ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ నియామకాలు చేపడితే మళ్ళీ సమ్మె బాట పడతామని హెచ్చరించారు. దీనికి పూర్తి బాధ్యత ఆర్టీసీ యాజమాన్యం వహించాల్సి వస్తుందని పేర్కొన్నారు. మొత్తానికైతే ఆర్టీసీలో ఇక్కడ కండక్టర్ ఉద్యోగాలకు భర్తీ చేస్తామంటే మొత్తం మీద ప్రైవేట్ పరంగా చేసి భర్తీ చేస్తారా, లేదా ప్రభుత్వ పరంగా భర్తీ చేస్తారా, లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారా, మొత్తం మీద క్లారిటీ లేకుండా ఉన్నది. కాబట్టి మొత్తం మీద యూనియన్ సంఘాలు ఏమంటున్నాయంటే మొత్తం మీద ప్రభుత్వం మొత్తానికి తీసుకొని ప్రభుత్వం ద్వారానే ఇది చేపడితే బాగుంటుంది, కానీ ప్రైవేటు పరం చేస్తే మేము సహించాం అంటూ మొత్తం మీద ఆర్టీసీ సంబంధించినటువంటి సంఘాలు మొత్తం ఏకమైనట్టుగా ఇక్కడ కనిపిస్తున్నది. అయితే కండక్టర్ నియామకాలు అవుట్సోర్సింగ్లో ఇప్పుడు ఉండయా అనేది కూడా ఇంకా క్లారిటీ లేకుండానే వచ్చింది. మొత్తం మీద ఏది ఏమైనా కానీ కండక్టర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. నెక్స్ట్ అప్డేట్ ఏమైనా ఉంటే ఇది కాగానే ఇంకోటి కాగానే ఇంకోటి, మొత్తానికి 100% అప్డేట్లో ఫుల్ అప్డేట్లో నిరుద్యోగులకు ఇవ్వడానికి K9 టీవీ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని తెలియజేస్తున్నాం. మొత్తం మీద K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.